హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మనం రేషియోస్లో టైప్ 7 గురించి చూద్దాం. టైప్ 7 ప్రాబ్లమ్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక జంతుశాలలో కుందేళ్ళు మరియు పావురాలు కలిపి మొత్తం 340 ఉన్నాయి. వాటి యొక్క మొత్తం కాళ్ళ సంఖ్య 1060. అయినా మొత్తం ఎన్ని పావురాలు ఉన్నాయి, పావురాలు ఎన్ని ఉన్నాయని అడిగాడు. ఇప్పుడు మనం దీన్ని అలిగేషన్ ప్రాసెస్లో చేద్దాం. ఓకేనా? అలిగేషన్ ప్రాసెస్లో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నాయి? 340 ఉన్నాయి టోటల్. అయితే కుందేళ్ళు పావురాలు ఇవి రెండే ఉన్నాయి. అయితే ఇప్పుడు రాసుకుందాం. కుందేళ్ళు పావురాలు ఉన్నాయి. అయితే ఇవి మనకేమి ఇచ్చాడు? మొత్తం 340 ఉన్నాయి అన్నాడు. 340 ఉన్నాయంటే ఇవి హెడ్స్ 340 ఉంటాయి. ఎందుకంటే టోటల్ అన్నిటికీ హెడ్స్ అనేవి ఒకటే ఉంటుంది కాబట్టి మొత్తం 340 హెడ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఇప్పుడు అదే కాళ్ళ సంఖ్య మొత్తం 1060 ఉన్నాయి. ఇవి లెగ్స్. అంటే ర్యాబిట్కి అంటే కుందేలుకి 4 లెగ్స్ ఉంటాయి. పావురాలు అంటే పీజియన్స్కి 2 లెగ్స్ ఉంటాయి కదా. అంటే ఇవి తక్కువ ఉండి ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే లెగ్స్ తక్కువ ఏవి ఉంటే అవి ఎక్కువ ఉంటాయి కదా. ఇప్పుడు మనకి ఇచ్చింది హెడ్స్, ఇక్కడ లెగ్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా లెగ్స్లోకి కన్వర్ట్ చేసుకుందాం. ఎలా అంటే ఇప్పుడు టోటల్ 340 ఉన్నాయి. ఒక్కొక్క కుందేలుకి 4 కాళ్ళు ఉంటాయి కాబట్టి ఇంటూ 4. నెక్స్ట్ పావురాలు మొత్తం 340 ఉన్నాయి అనుకుందాం. టోటల్ 340. దీనికి ఈక్వల్ చేసుకుందాం, దీనికి ఈక్వల్ చేసుకుందాం. పావురాలకి ఒక్కొక్క దానికి 2 లెగ్స్ ఉంటాయి ఇంటూ 2. సో ఇప్పుడు 4 zeros 0, 4 4s are 16, 4 3s are 12 ప్లస్ 1 13 60 కుందేళ్ళు. అదే పావురాలు 2 0 0, 2 4s are 8, 2 3s are 6. ఇప్పుడు వీటిని 1060కి ఈక్వల్ చేసుకుందాం. ఇది యావరేజ్ 1060. ఇవి టోటల్ లెగ్స్. అయితే మనం తీసేసేటప్పుడు ఇందులోంచి ఇది తీసేస్తే పావురాలు వస్తాయి, దీన్ని క్రాస్ చేస్తే కుందేలు వస్తాయి. ఇది అలిగేషన్ మెథడ్. 1360 1060కి డిఫరెన్స్ ఇంత 300. నెక్స్ట్ 680కి 1060కి డిఫరెన్స్ 380. ఓకే, క్లియర్. ఇప్పుడు 380కి 300కి రేషియో కనుక్కుందాం. 0 0 క్యాన్సిల్, 2 19 టైమ్స్, 2 15 టైమ్స్. క్లియర్. ఇప్పుడు మనకేమి ఇచ్చాడు? మొత్తం 340 ఉన్నాయి అన్నాడు హెడ్స్. ఇవి చూస్తే ఇప్పుడు 19 అనేది కుందేలు, ఈ 15 అనేది పావురాలు. ఇవి రెండు కలిపితే మనకెంత? ఇవి రెండు కలిపితే మనకు 340 హెడ్స్ ఉన్నాయి. అంటే 19 ప్లస్ 15 ఎంత? 34. ఈ 34 పార్ట్స్ 340 అయితే మనకి ఎవరు కావాలి? మొత్తం ఎన్ని పావురాలు ఉన్నాయి కావాలి. ఎన్ని పావురాలు? పావురాలు ఎంత? 15. కాబట్టి 15 ఎంత? 15 ఇంటూ క్రాస్ మల్టిప్లికేషన్ 15 ఇంటూ 340/34 అన్నా చేయొచ్చు, లేదా 34 ఇంటూ 10 టైమ్స్ 340 కాబట్టి డైరెక్ట్గా ఇంటూ 10 టైమ్స్ 150 అన్నా చేయొచ్చు. ఓకేనా? లేదా క్యాన్సిల్ చేద్దాం. 34 1 టైమ్స్, 34 10 టైమ్స్. ఎలా అయినా సరే 150. ఇవేమిటి? పావురాలు అడిగాడు కాబట్టి. ఒకవేళ అలా కాకుండా కుందేలు అడిగితే, సో కుందేలు అడిగితే కుందేలు ఎంత? 19 పార్ట్స్. 19 ఇంటూ ఒక్కొక్క పార్ట్ ఈచ్ పార్ట్ ఎంత? 10. కాబట్టి 19 ఇంటూ 10 190 కుందేళ్ళు ఉంటే 150 పావురాలు ఉన్నాయి. టోటల్ కలిపి యాడ్ చేస్తే 340. ఓకేనా? క్లియర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. టామ్ జెర్రీ వెంట పరిగెడుతున్నాడు. నిర్ణీత సమయంలో టామ్ 8 సార్లు దూకితే జెర్రీ 6 అడుగులు వేయగలడు. కానీ టాము 7 జంపులలో ప్రయాణించిన దూరం జెర్రీ 5 జంపులలో చేరుకుంటాడు. టామ్ మరియు జెర్రీ యొక్క వేగాల నిష్పత్తి ఎంత? ఓకే,
ఆప్షన్స్ ఇచ్చాడు, చూద్దాం. టాము, జెర్రీ ఇద్దరున్నారు. వీళ్ళకి నిర్ణీత సమయంలో 8 సార్లు దూకితే ఎవడు? టామ్ 8 సార్లు దూకితే జెర్రీ అది 6 అడుగుల్లో కవర్ చేస్తాడంట. అయితే టాము 7 జంపుల్లో ప్రయాణించిన దూరం జెర్రీ 5 జంపుల్లో చేరుకుంటాడు. అంటే దీనికి రిలేషన్ ఇచ్చాడు. ఇది 2 టైప్స్లో చేయొచ్చు, చూద్దాం. ఫస్ట్ వన్, టాము, జెర్రీ ఇద్దరున్నారు. టాము 8 సార్లు అంటే 8 టైమ్స్ జంప్ చేస్తే జెర్రీ 6 జంపుల్లో కవర్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు రిలేషన్ ఇచ్చాడు టామ్కి జెర్రీకి, చూద్దాం. టాము 7 జంపుల్లో ప్రయాణించిన దూరాన్ని జెర్రీ 5 జంపుల్లో కవర్ చేస్తాడు. అంటే దీనికి టామ్ బై జెర్రీ ఈక్వల్ టు 5/7. అంటే టామ్ ఎంత ఉంది? 5. టామ్ కింద 5 రాసుకుందాం. జెర్రీ ఎంత ఉంది? 7. జెర్రీ కింద 7. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేసేసి మల్టిప్లికేషన్. 8 5s are 40, 6 7s are 42, 2 10 times, 2 20 times, 2 21 times, రేషియో 20:1. ఇదొక టైపు. ఇలా కాకుండా కన్ఫ్యూజ్ అవుతాం మేము అనుకుంటే టామ్, జెర్రీ సెకండ్ మెథడ్ ఇది. టాము ఎంత ఉంది? 8 సార్లు. టామ్ కింద 8 రాసుకుందాం. జెర్రీ ఎంత? 6. జెర్రీ కింద 6 రాసుకుందాం. ఇప్పుడు టామ్ ఇక్కడ ఎంత ఉంది? 7. టామ్ 7 ఉంది కదా, టామ్ కింద 7 తీసుకుందాం. నెక్స్ట్ జెర్రీ 5 ఉంది కదా, జెర్రీ కింద 5 తీసుకుందాం. ఇప్పుడు మల్టిప్లై చేసేటప్పుడు ఏం చేద్దామంటే దీన్ని క్రాస్గా మల్టిప్లై చేసి కింద రాసుకుందాం. 8 5s are 40. దీన్ని మల్టిప్లై చేసేటప్పుడు ఇక్కడ రాసుకుందాం. 6 7s are 42. ఇప్పుడు సేమ్ 2 క్యాన్సిల్ అవుతుంది. 2 20 times, 2 21 times. మీరు కన్ఫ్యూజ్ అవుతాను అనుకుంటే ఇలా తీసుకొని క్రాస్ చేయాలి, దేని కింద అదే తీసుకొని. లేదనుకుంటే ఇలా ఫైండ్ అవుట్ చేసుకొని క్లియర్గా ఇలా చేసుకోవచ్చు. మనకు ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. మొత్తం భూభాగంపై ల్యాండ్ మరియు వాటర్ 1:2 నిష్పత్తి మొత్తం టోటల్ ఉన్నాయి. ఉత్తరార్ధగోళం అంటే నార్త్ సైడ్. అంటే ఒక టోటల్ ల్యాండ్ తీసుకుంటే అందులో హాఫ్ చేస్తే నార్త్ సౌత్గా డివైడ్ చేసుకోవచ్చు. ల్యాండ్ మరియు వాటర్ నిష్పత్తి 2:3 అయినా దక్షిణార్ధగోళంలో అంటే సౌత్ సైడు ల్యాండ్ మరియు వాటర్ నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే చూస్తే ఇప్పుడు ఇది మొత్తం టోటల్ ల్యాండ్ అనుకుంటే ఇందులో హాఫ్ చేశాడు. ఇదొక పార్టు, ఇదొక పార్టు, అంటే మొత్తం 2 పార్ట్స్. ఓకే, 2 పార్ట్స్. ఇప్పుడు ఇందులో నార్త్ సైడ్ ఇచ్చాడు. ఇది నార్త్, ఇది సౌత్. ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళం. దీంట్లో ఎంత అన్నాడు? నార్త్లో ఉత్తరార్ధగోళంలో 2:3 అన్నాడు. 2:3. ఇదేమో ల్యాండ్, ఇదేమో వాటరు. టోటల్ ఎంత? టోటల్ వచ్చి టోటల్ ల్యాండ్ వాటర్ రేషియో 1:2 అన్నాడు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. 2 + 3. ఇవి ఎన్ని పార్ట్స్? 1 + 2 3 పార్ట్స్. టోటల్ 3. ఇప్పుడు ఈ 3ని దీంతో మల్టిప్లై చేయండి. ఓకే, ఈ 5ని తీసుకెళ్ళి దీంతో మల్టిప్లై చేయండి. ఇది టోటల్ కదా. ఇప్పుడు మనం చేసింది 1 పార్టే. ఇక్కడ కూడా ఒక పార్ట్ ఉంది. 2 కలిపి 2 పార్ట్స్ కాబట్టి ఇంటూ 2 అంటే 1:2 ఇంటూ 5 ఇంటూ 2. ఇవి మొత్తం 3 పార్ట్స్ ఇక్కడ రాస్తున్నా. ఓకే, ఇప్పుడు మల్టిప్లై చేయండి. ఇది టోటల్ కదా. 2 5s are 10, 10 1s are 10, 10 2s are 20. అంటే టోటల్ ల్యాండ్ వాటర్ రేషియో ల్యాండ్ 10 ఉంది, వాటరు 20 పార్ట్స్ ఉంది. ఇక్కడ చూస్తే 3 2s are 6. ఇక్కడ కింద ఇక్కడ రాస్తున్నా ల్యాండ్ వాటర్ నార్త్లో 3 2s are 6, 3 3s are 9. ఇక్కడ టోటల్ ఎంత ఉండాలి?
10 పార్ట్స్ ఉండాలి. ఇక్కడ ఎంత కవర్ అయింది? నార్త్ సైడు 6, అంటే మనకు సౌత్లో రిమైనింగ్ ఎంత మిగిలిపోయింది? 4. ఆ 4 ఇక్కడ ఉంటుంది ల్యాండ్. ఓకే, ఇక్కడ వాటర్ ఎంత ఉంది? 9 పార్ట్స్. ఇక్కడ ఎంత ఉంది టోటల్? 20 పార్ట్స్. ఎంత రిమైనింగ్? 11. ఆ 11 పార్ట్స్ సౌత్ సైడ్. అంటే ఇప్పుడు మన ఫైనల్ ఆన్సరు దక్షిణార్ధగోళంలో ల్యాండ్ మరియు వాటర్ నిష్పత్తి 4:11. ఓకే, ఆప్షన్ ఏ. క్లియర్? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. ఒక పార్కు టికెట్ ధరలు 11:12 నిష్పత్తిలో పెరిగాయి. దాని వలన రోజుకి పార్కుకు వచ్చేవారి సంఖ్య 8:7 నిష్పత్తిలో తగ్గింది. ఓకే, ధరలు ఏమయ్యాయి? 11:12 నిష్పత్తిలో పెరిగాయి. అంటే 11 పార్ట్స్ ఉంటే 12 పార్ట్స్ అయినాయి. దాని వలన రోజుకి పార్క్కి వచ్చేవారి సంఖ్య 8:7 నిష్పత్తిలో తగ్గింది. అంటే 8 మెంబర్స్ వస్తుంటే 7 మెంబర్స్ అయ్యారు. ఎందుకు? అమౌంట్ పెరిగింది కాబట్టి. టికెట్ ధరలు పెరగక ముందు రోజువారి ఆదాయం 1,76,000 అయినా పెరిగిన తరువాత ఆదాయం ఎంత అని అడిగాడు. సో దీన్ని చూద్దాం. ఇప్పుడు పార్క్కి వచ్చింది ఫస్ట్ పెరగక ముందు 11:12 పెరగక ముందు, పెరిగిన తర్వాత. దానివల్ల ఏమైంది? వచ్చేవారి సంఖ్య క్రమంగా తగ్గింది. ఎంత? ఇది అమౌంట్ పెరగక ముందు, పెరిగిన తర్వాత వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఓకే, మనకు ఒక ఫార్ములా టోటల్ రెవెన్యూ అంటే ఆదాయం ఈక్వల్ టు పార్కుకి వచ్చేవారి సంఖ్య ఇంటూ అమౌంట్ అంటే టికెట్ ప్రైజ్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది పెరగక ముందు, పెరిగిన తర్వాత. ఓకే, ఇప్పుడు ఇది ఇంటూ ఇదేమో పార్కుకి వచ్చేవారి సంఖ్య, ఇదేమో టికెట్ ప్రైజ్ వాళ్ళు పే చేసే అమౌంట్. 11/8 = 88. ఇది ఎప్పుడు? పెరగక ముందు. 12/7 = 84. ఇది ఎప్పుడు? పెరిగిన తర్వాత. ఇప్పుడు మనకి ఎవరిది ఇచ్చాడు? పెరగక ముందు 1,76,000 అన్నాడు. అంటే ఈ వాల్యూ ఇచ్చాడు 1,76,000. మనకి ఏది కావాలా? ఇది కావాలి. పెరిగిన తర్వాత కావాలి. దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 88 పార్ట్స్ 1,76,000 అయితే 84 పార్ట్స్ ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ అన్నా చేయొచ్చు, లేదా ఇది ఎన్ని టైమ్స్ మల్టిప్లై అవుతుందో చూస్తే సేమ్ నెంబర్తో దీన్ని కూడా మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ యూనిట్ డిజిట్ 6 ఉంది. 8ని దేని చేత మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్ 6 వస్తుంది? 2 చేత. చూద్దాం. ఇంటూ 2. 2 8s are 16. 2 8s are 16 + 1 17. సో 176 వచ్చింది. అంటే ఇంటూ పక్కకి ఎన్ని ఉన్నాయి? 3 zeros. ఇంటూ 2000. దీన్ని కూడా ఇంటూ 2000 చేయండి. 2 4s are 8. 2 8s are 16. 3 zeros. 1,68,000. మన ఆప్షన్ ఎక్కడ ఉంది? డి ఈజ్ ద ఆన్సర్. ఓకే, క్లియర్? ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ టైప్ ప్రాబ్లమ్స్తో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.